Sheikh Hasina, from power to prison. దేశాన్ని స్థాపించిన నాయకుడు కూతురామె. ఏళ్ల తరబడి అథారిటేరియన్ స్టైల్లో దేశాన్ని రూల్ చేసిన లీడర్ ఆమె. కానీ ఇప్పుడు తన సొంత దేశంలోనే శిక్షను ఎదుర్కొనే స్థితికి ఎలా చేరుకుంది? ఇప్పుడు మనం చూడబోయేది పవర్, ప్రొటెస్ట్, పొలిటికల్ కొలాప్స్ తో కూడిన షేక్ హసీనా కథ. షేక్ హసీనా ఒక పొలిటీషియన్ మాత్రమే కాదు, ఆమె బంగ్లాదేశ్ ఫౌండర్ షేక్ ముజీబర్ రహమాన్ కూతురు. 1971లో ఆయన బంగ్లాదేశ్ లిబరేషన్ స్ట్రగల్ ని ముందుండి లీడ్ చేసి బెంగాలీ నేషనలిజం కి సింబల్ అయ్యారు. కానీ 1975లో జరిగిన మిలిటరీ రివోల్ట్ లో ఆయనతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్డర్ అయ్యారు. కానీ హసీనా అప్పటికి అబ్రాడ్ లో ఉండడం వల్ల బ్రతికిపోయారు. ఆ రోజు నుండి పాలిటిక్స్ ఆమెకి అంబిషన్ కాదు, లెగసీ అయింది. అబ్రాడ్ నుండి తిరిగొచ్చి అవామీ లీగ్ పార్టీకి లీడర్ అయ్యి తన ఫాదర్ పొలిటికల్ మూవ్మెంట్ ని రీబిల్డ్ చేసింది. షేక్ హసీనా చాలాసార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. ఆమె రూలింగ్ లో బంగ్లాదేశ్ స్ట్రాంగ్ ఎకనామిక్ గ్రోత్ ని అచీవ్ చేసింది. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయ్యాయి. నైబరింగ్ కంట్రీస్ తో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు. అదే సమయంలో అపోజిషన్ ని స్ట్రిక్ట్ గా కంట్రోల్ చేశారు. ఆమె సపోర్టర్స్ ఆమెను డెవలప్మెంట్ ఫోకస్డ్ లీడర్ అనగా, క్రిటిక్స్ మాత్రం అథారిటేరియన్ అనేవారు. ఎవరి ఒపీనియన్ ఎలా ఉన్నా ఒక్క విషయం మాత్రం క్లియర్, బంగ్లాదేశ్ లో ఆమెనే మోస్ట్ పవర్ఫుల్ పొలిటికల్ ఫిగర్. వై ఇండియా సపోర్టెడ్ హర్? ఇండియాకి హసీనా ఒక రిలయబుల్ స్ట్రాటజిక్ పార్ట్నర్. ఆమె పీరియడ్ లో రెండు దేశాల మధ్య సెక్యూరిటీ కోఆపరేషన్ చాలా బాగుండేది. యాంటీ ఇండియా ఇన్సర్జెంట్ గ్రూప్స్ బాగా కంట్రోల్ అయ్యాయి. ట్రేడ్ అండ్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. అలాగే బోర్డర్ టెన్షన్స్ కూడా తగ్గాయి. ఈ కారణంగా ఢిల్లీ దృష్టిలో ఆమె స్టెబిలిటీ సింబల్ అయ్యారు. కానీ బంగ్లాదేశ్ లో హసీనా ఇండియాకి టూ క్లోజ్ అనే పర్సెప్షన్ ఏర్పడింది. ఈ నరేటివ్ స్లోలీ పొలిటికల్ ఇష్యూగా మారింది. దేశంలో డెవలప్మెంట్ జరుగుతున్నా క్వాలిటీ జాబ్స్ లేకపోవడం, అన్ఎంప్లాయ్మెంట్ పెరగడం, ఆపర్చునిటీస్ ఫెయిర్ గా లేవన్న ఫీలింగ్ తో యూత్ హసీనా పట్ల ఫ్రస్ట్రేషన్ తో ఉండేవారు. అంతేకాదు, ఫేవరిటిజం, క్రోనీ క్యాపిటలిజం, పొలిటికల్ సప్రెషన్ వంటి అక్యూజేషన్స్ తో పాటు కరప్షన్ అలిగేషన్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా హసీనా ఇస్ టూ క్లోజ్ టు ఇండియా అనే నెరేటివ్ బాగా ఎక్కువైపోయి ఆమె ఓన్ కంట్రీ కంటే ఇండియాకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తుందని బంగ్లాదేశ్ నేషనలిస్టులు క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. ఇలా ఎకనామిక్ స్ట్రెస్, పొలిటికల్ కంట్రోల్ అండ్ ఐడెంటిటీ పాలిటిక్స్ కలిసి యాంటీ హసీనా వేవ్ ఏర్పడింది. వీటన్నిటికి తోడు స్టూడెంట్ ప్రొటెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యాయి. జాబ్ కోటాస్ వంటి పాలసీస్ పై డెమాన్స్ట్రేషన్స్ దేశం అంతటా అన్రెస్ట్ ను ట్రిగ్గర్ చేశాయి. దీంతో వైలెన్స్ పెరిగి ప్రొటెస్టర్స్ పైన పబ్లిక్ సింపతి పెరిగిపోయింది. ఫలితంగా హసీనా స్ట్రాంగ్ లీడర్ అనే ఇమేజ్ నుండి అవుట్ ఆఫ్ టచ్ లీడర్ గా అయిపోయింది. రోజు రోజుకి స్టూడెంట్ మూవ్మెంట్ కంట్రీ వైడ్ మాస్ అప్రైజింగ్ గా మారడంతో సిచ్యువేషన్ కంట్రోల్లో లేకుండా పోయింది. లా అండ్ ఆర్డర్ కొలాప్స్ అయ్యి పొలిటికల్ ప్రెషర్ పెరగడంతో హసీనా దేశం విడిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. హసీనా పవర్ కోల్పోయి దేశం విడిచిన తర్వాత బంగ్లాదేశ్ న్యూ అథారిటీస్ ఆమెపై కరప్షన్, అబ్యూజ్ ఆఫ్ పవర్, ప్రొటెస్ట్ క్రాక్ డౌన్స్ కి సంబంధించిన కేసులు పెట్టారు. ఈ కేసులను రివ్యూ చేసిన బంగ్లాదేశ్ సుప్రీం కోర్ట్ హసీనా దేశంలో లేకపోయినా ఆమెను దోషిగా తేల్చేసింది. ఆమె సపోర్టర్స్ ఈ తీర్పు పొలిటికలీ మోటివేటెడ్ అని అంటూ ఉంటే, అపోనెంట్స్ అకౌంటబిలిటీ అని అంటున్నారు. ఏదేమైనా ఒక డామినెంట్ లీడర్ డ్రామాటిక్ ఫాల్ ఈ విధంగా జరిగింది. హసీనా క్లోజ్ ఆలీ అయినందున ఇండియా ఇప్పుడు డెలికేట్ సిచ్యువేషన్ లో ఉంది. మరోపక్క బంగ్లాదేశ్ ఇండియాకి కీ నైబర్ కాబట్టి రీజనల్ స్టెబిలిటీ చాలా ఇంపార్టెంట్. సో ఇండియా ఒకరి వైపు అంటూ వెళ్లకుండా స్టెబిలిటీ, డెమోక్రసీ, లీగల్ ప్రాసెసెస్ పైన ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఇండియాకి ఒక లీడర్ కంటే బంగ్లాదేశ్ తో లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ముఖ్యం. దీన్ని బట్టి చూస్తే షేక్ హసీనా జర్నీ మనకు ఒక క్లియర్ పొలిటికల్ లెసన్ ని నేర్పిస్తుంది. అదేంటంటే, ఇంటర్నేషనల్ సపోర్ట్ ఒక లీడర్ ని కొంతకాలం స్ట్రాంగ్ గా ఉంచొచ్చు, కానీ డొమెస్టిక్ లెజిటిమసీ లేకపోతే ఆ పవర్ సస్టైన్ అవ్వదు. అంతేకాదు, దేశంలోని యూత్ హోప్ కోల్పోతే, ప్రభుత్వం ప్రజల భావాలను పట్టించుకోకపోతే ఎంత స్ట్రాంగ్ లీడర్స్ కైనా చివరికి పతనం తప్పదు. ఇదే లెగసీలో గెలిచి లీగల్ బ్యాటిల్లో ఓడిన షేక్ హసీనా స్టోరీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం బిఎన్ఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.